ఆలయంలో 4.5 కిలోల బంగారం మాయమైంది. అసలు ఆ గోల్డ్ని ఎవరు కొట్టేశారు? కొలతలో ఎందుకు తేడా వచ్చింది? కేరళ హైకోర్టు ఎందుకు జోక్యం చేసుకుంది? వాస్ దిస్ రిపోర్ట్. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక మహాక్షేత్రాల్లో ఒకటి శబరిమల. అయ్యప్ప స్వామి కొలువైన ఈ ఆలయానికి దీక్షబూనిన భక్తులు ఏటా 5 కోట్ల మంది సందర్శిస్తున్నారు. ఏడాదికి 5 కోట్ల మంది వరకు కొండలు గుట్టలు దాటుకుంటూ స్వామివారిని దర్శించుకుంటారు. పురుషులతో పాటు 10 ఏళ్లలోపు ఆడపిల్లలు, 50 దాటిన మహిళలకు అనుమతి ఉంది. విశ్వవ్యాప్తంగా పేరున్న శబరిమల ఆలయంలో విగ్రహాల బంగారు పూత పూసిన తాపడాలను అనుమతి లేకుండా తొలగించడం వివాదాస్పదమైంది. తాజాగా ఇందుకు సంబంధించిన మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విగ్రహాల తాపడాలపై బంగారం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. శబరిమల గర్భగుడి ముందు ఉన్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పోసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల కోసం తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు సంస్థ తెలిపింది. అంతేకాదు, ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు తెలిసింది. ఈ పరిణామాలపై తాజాగా కేరళ హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఉన్నట్టుండి తాపడాల బరువు 4.52 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. ఈ తగ్గుదలకు ఏకైక కారణంగా బంగారు పూత తగ్గడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. లేదంటే దాత వాటి స్థానంలో మరో తాపడాల సెట్ను కంపెనీకి ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొంది. ఇందులో అనేక లోపాలు కనిపిస్తున్నాయని, బరువు ఎలా తగ్గిందో తెలుసుకునేందుకు విజిలెన్స్ కమిటీ దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకు సహకరించాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుకు సూచించింది. దీనిపై 3 వారాల్లోగా పూర్తి నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది. శబరిమల స్పెషల్ కమిషనర్కు సమాచారం ఇవ్వకుండానే ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడాలను మరమ్మతుల నిమిత్తం తొలగించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇటీవలే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా వాటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించింది. దీనిపై బోర్డు నుంచి వివరణ కోరింది. శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి గారికి దగ్గరనే బంగారం మాయమైనదంటే ఎవరైనా గిట్టని వాళ్ళు సనాతన ధర్మము హిందూ ధర్మాన్ని మీద పగబట్టి అయ్యప్ప స్వామికి దినాభివృద్ధి చెందుతూ శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి దగ్గరకు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు వెలుచుండడం చూసి అసూయతో ఏదన్నా అభండాలేసుకుంటూ ఇది చెడు ప్రచారం చేస్తున్నారా లేదా సుప్రీంకోర్టులో ఇదంతా అందరూ గమనిస్తున్నారు. సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ట్రావెన్కోర్ కమిటీ వాళ్ళు కూడా దీన్ని అబ్జర్వ్ చేసి సనాతన ధర్మం పైన బురద జల్లుతున్నారా లేక నిజమే జరిగిందా ఇది తొందరగా తేల్చి అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతినకుండా దీనికి ఒక ముగింపు అనేది చేయాలని చెప్పేసి మేము పాలమూరు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నుంచి దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. అయ్యప్ప స్వామివారి ఆలయంలో 1999లో ద్వారపాలక విగ్రహాలను 40 ఏళ్ల వారంటీతో ఏర్పాటు చేశారు. అలాంటిది 5-6 ఏళ్లకే సమస్యలు ఎలా వచ్చాయన్నది ప్రశ్నార్థకం. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ద్వారపాలక విగ్రహాలపైనున్న బంగారు పూత ప్లేట్స్ ను తొలగించి రిపేర్లు చేయడానికి 2019లో అప్పగించింది. ఈ అప్పగింతల సమయంలోనే 4.5 కేజీల బంగారం మాయమైంది. ఈ ఘటన భక్తుల మనోభావాలను గాయపరిచింది. శబరిమల ఆలయ బంగారు మాయంపై కేరళ అసెంబ్లీ దద్దరిల్లింది. విపక్షం వాయిదా తీర్మానానికి పట్టుబట్టింది. న్యాయస్థానం పరిధిలో ఉన్నందున శబరిమల గోల్డ్ పై చర్చకు అనుమతించేది లేదని
కేరళలోని వామపక్ష ప్రభుత్వం తేల్చి చెప్పింది. గతంలో కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనూ ఇలాంటి పరిస్థితే వచ్చింది. చాలా ఆలయాల్లో తూకం విషయంలో తేడా వస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం గుర్తింపు పొందింది. ఇక్కడ భూగర్భ గదుల్లో ఉన్న బంగారం, వజ్రాలు, ముత్యాలు, ప్రాచీన ఆభరణాలు ఆశ్చర్యపరిచాయి. ఈ ఆలయ ఆస్తుల అంచనా విలువ లక్షల కోట్లు. ఒక్క మహావిష్ణువు బంగారు విగ్రహం విలువే దాదాపు 500 కోట్లుగా అంచనా వేశారు. కేరళలోనే ఉన్న గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం కూడా దేశంలోని ధనిక దేవాలయాల్లో ఒకటి. ఇక్కడి విష్ణుమూర్తికి ఉన్న బంగారం, వెండి, విలువైన రత్నాలకు అసలు లెక్కే లేదు.